చెప్పు. ఎక్కడున్నావు? ఎందుకే? ముందు ఎక్కడున్నావో చెప్పు. నీకెందుకే? ఫోన్ పెట్టే. హలో, మూసుకొని బయటికి రారా. ఏ రాబే బయటికి. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? నాన్నతో చిన్న గొడవ, అందుకే ఫ్రెండ్ ఇంటికి వచ్చా. మరి నేనెవర్రా? తమ్ముడు సినిమాలో ఫ్రెండ్ అని ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇంటికి తీసుకొస్తే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ సినిమాని 4K తో రిలీజ్ చేస్తున్నా ఇంకా తండ్రులు మాత్రం మారలేదు. అందుకే నీకు చెప్పలేదు. అవునా? ఏరి నీ తొట్టి గ్యాంగ్? అందరు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నువ్వెప్పుడు వెళ్తావు ఆఫీస్ కి? ఇంకా ఎన్నాళ్ళు పక్క వాళ్ళ మీద ఆధారపడతావు? మీ ఫ్రెండ్స్ మీద, మీ నాన్న మీద సిగ్గు అనిపిస్తలేదా అసలు? నువ్వు మా నాన్నలకి మాట్లాడకిందు. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనం సంపాదించింది అయి ఉండాలి అంటాడు. మొన్నటికి మొన్న వినాయక చవితి గ్రాండ్ గా చేయడానికి జస్ట్ 50,000 అడిగితే చాలా రాద్ధాంతం చేశాడు. ఆయన నస భరించలేకే ఇంటి నుంచి బయటకు వచ్చా. మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు. జస్ట్ 50,000? ఆయన 3 నెలల జీతం రాది. అయితే ఆ ఋషిగాడు ఈ సిటీలోనే మా అంత విగ్రహం పెట్టే మగాడు లేడని ఛాలెంజ్ చేశాడు. అన్ని మూసుకుని కూర్చోవాలా? వాడికంటే పెద్ద విగ్రహం తెస్తా, ముల్లోకాలు ఎత్తు పందిరి వేస్తా, ఆ కైలాసమే భూలోకానికి వచ్చిందేమో అని వినాయకుడే బిత్తిరపోయేలా ఉత్సవం జరిపిస్తా. ప్రపంచం మొత్తం అంబానీ కొడుకు పెళ్లి మాట్లాడుకున్నట్లు ఈ సిటీ మొత్తం ఈ అజయ్ గాడి వినాయక చవితి ఉత్సవాల గురించి మాట్లాడుకోవాలి. ఉత్సవాల గురించి వినడమే గాని లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి. లేకపోతే ఏంట్రా, ఈ రోజుల్లో ప్రతి వాడు వినాయకుడికి ఎంత పెద్ద విగ్రహం పెట్టాం, ఎంత పెద్ద మండపం వేశాం అని చూస్తున్నారే తప్ప వినాయక చవితికి ఉన్న పరమార్థాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. బుజ్జి గణపయ్య ప్రతిమ తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఈ రోజుల్లో మన జీవితంలో చాలా పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది. అంత మాత్రాన భక్తి కూడా ఆర్టిఫిషియలేనా? ఏంటే విదంతలా మాట్లాడుతున్నావు? రజనీకాంత్ హిమాలయంలోకి వెళ్లి బాబా భక్తుడైనట్టు నువ్వు కూడా తమన్నా వదిలే సినిమాకి వెళ్లి శివసత్తు అయ్యావా ఏంటి? అవునరా, వినాయక ప్రతిమ తయారీ నుంచి నిమజ్జనం వరకు ఉన్న గొప్పతనాన్ని ఈ రోజు నీకు చెప్తాను విను. మనమే సొంతంగా బంకమట్టితో వినాయకుడిని తయారు చేస్తే మనలో ఉన్న కళాకారుడు బయటికి వచ్చి దాని ద్వారా ఆలోచించే దృకోణం ఎన్నో సందేహాల నివృత్తికి ఎన్నో పురాణ కథలు తెలుసుకొని తరిస్తాం. వినాయకుని పూజలో మాచీపత్రం, బదరీ పత్రం కోసం వెతికి తెచ్చే క్రమంలో వృక్షశాస్త్ర అధ్యాయమే కాక సమస్య పరిష్కారణ నైపుణ్యాలు తెలుస్తాయి. గజనుడికి అలంకరణలో ప్రతి పని సృజనాత్మకంగా చేయడం అలవడుతుంది. పూజలో భాగంగా పాలవెల్లిలో పుస్తకాలు ఉంచి ఆ తర్వాత వాటిని తీసుకొని పసుపుతో శ్రీ స్వస్తి గుర్తు రాసుకునే సాంప్రదాయం వల్ల దైవం పట్ల విశ్వాసంతో పాటు బాగా చదవాలనే తపన నాటుకుంటుంది. మంత్రోచ్చరణతో ఆ లంబోదరుడిని ఒక్కో మంత్రం చదువుతూ పూలు పత్రాలతో పూజించడం వల్ల ఏకాగ్రత, సహనం వంట పడతాయి. ఆయన పుట్టుక, విఘ్నాధిపత్యం, శమంతకమని వంటి కథలన్నీ వినడంతో తల్లిదండ్రుల పట్ల చూపించాల్సిన భక్తి, వినయం, గౌరవం, సమయస్ఫూర్తి తెలుస్తాయి. పూజ అయ్యే వరకు ఏం తినకుండా నిష్టగా దీక్షగా చేసే ఉపవాసంతో మంచి ఫలితం కోసం నిరీక్షణ తప్పదన్నది అర్థమవుతుంది. కుల మతాలకు అతీతంగా వారు తెచ్చే ఉండ్రాళ్ళు, గారెలు, బూరెలు, పులగం, పప్పు బెల్లం, పచ్చి పులుసు ఇలా పండగ భోజనాలు అందరూ కలిసి పంక్తిలో కూర్చొని విస్తరలో తినడం, తరువాత సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం సమాజంలో కలవడం నేర్పుతుంది. మట్టి గణపతిని పత్రితో సహా చెరువులోను, బావిలోను కలపడం ద్వారా ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతిలోనే కలిసిపోతుంది అని అర్థమవుతుంది. నీకు గుర్తుందా, చిన్నప్పుడు ఇవన్నీ మనం కూడా చేసేవాళ్ళం, కానీ నీకు ఇప్పుడు ఇవన్నీ నామోష్. మన పూర్వీకులు రచించిన తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు అందాల్సిన జ్ఞానం బ్రిటిష్ వాళ్ళు తగలబెట్టినట్టు మన సంప్రదాయాల ద్వారా మనకు అందాల్సిన జ్ఞానం మనమే తగలబెట్టుకుంటున్నామని నాకు అర్థమయ్యేలా చేశావు. ఇప్పుడే వెళ్లి నాన్నకు క్షమించమని అడుగుతా. దానికంటే ముందు మనం చిన్నప్పుడు చేసిన విధంగా ఒక మట్టి వినాయకుని చేసుకుని వెళ్దాం. అప్పుడు అంకుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఇందు, వెళ్దాం పదా. వినాయకుడు అంటే పెద్ద విగ్రహం కాదు, మన హృదయంలో ఉన్న భక్తి. మట్టి గణేశుడు పెట్టండి, ప్రకృతిని కాపాడండి, సాంప్రదాయాన్ని కొనసాగించండి.